యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా కంచిపట్టు చీరలు ఎప్పటి నుండో అలా ఉండిపోయినాయి. పండుగలు వస్తున్నాయి, ఎవరికైనా ఉపయోగపడతాయని సరదాగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చిన మీ రాధమ్మ. కంచిపట్టు చీరలు కొద్దిగా కంచి కాటన్స్ 40,000 వరకు ఉన్నాయండి. చాలా తక్కువ చీరలు నాకు అవ్వటం లేదు కదా. యాక్చువల్గా లాస్ట్ మిగిలిన ఒకటి 2 చీరలు కూడా ఉన్నాయి, కూడా పెట్టేద్దాం అనుకున్నా. అవి అమ్మకు కట్టేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకొద్దాంలే అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న చీరలు మాత్రం చూపించేస్తాను. ఇది వైన్ కలర్ అనాలో వైలెట్ కలర్ అనాలో ఫస్ట్ శారీతోనే ఈసారి కలర్ బాగా వచ్చిన చీర ఫస్ట్ పెట్టుకుంటానండి. చూసారా, ఇంకో మాటలు పడిపోతే రాధమ్మకి కలర్స్ కంచిపట్లు మొదలు పెట్టేసింది మీ రాధమ్మ చీరలతో ఎంజాయ్మెంట్. వైలెట్ సల్ఫర్ బ్లూ అండి, నెమలి కంఠన్ రంగు అండి. నెమలి కంఠన్ రంగుకి వైలెట్ కలరు, గ్యాప్ బోర్డర్స్ చిన్నవి ఇచ్చారు. నా దగ్గర అయితే జనరల్గా ఇంత తక్కువ లేవు, కొంచెం పెద్ద బోర్డర్స్ ఉన్నాయి. ఇది కొంచెం పళ్ళు బ్లౌజు నెమలి కంఠం కలర్ వచ్చిందండి. బ్లౌజ్ ఏమో అసలు ఇది కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుందండి. ఎందుకంటే బోర్డర్ శారీ వైన్ కలర్, వైలెట్ కలర్ కదా, వైన్ కలర్ అనొచ్చా, వైలెట్ కలర్ కదా, అది దానిలో ఉన్న బోర్డర్స్ని పళ్ళులో ఉన్న నెమలి కంఠం కలర్ని డిజైన్ చేశారు కదా. ఇది నేనైతే వేరే క్లాతులు తీసి ఇలా డిజైన్ చేయించేదాన్నండి. ఇప్పుడు వీళ్ళే మనకు అలా ఇచ్చేస్తున్నారు. చూసారా, చీరంతా నా దగ్గర ఉందండి కాంబినేషన్. కాదంటే గ్యాప్ బోర్డర్ కాదు, ఎప్పుడైనా కట్టుకుంటాను. చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఎలాగో మీకు మెన్షన్ చేసేస్తున్నాం కదా. అయ్యో, కంచిపట్టు చీరలు నలిపేస్తున్నా మీ రాదమ్మా. ఇక్కడ పెట్టేసుకుందామండి. ఈసారి నుంచి మనం ఏదైనా మానిక్యూర్ని తీసుకొచ్చి పెట్టేస్తాను. అప్పుడు మనుషులు కట్టుకునేది కాదు కదా. మీకు మోడల్కి ఇలా వేసుకుని చూపించకూడదు, తప్పు. జేజీలకు పెట్టుకుంటారు, అమ్మవార్లు కదా, ఆడవాళ్ళందరూ, అమ్మాయిలందరూ. చూడండి, ఈ కలర్ చూసి కూడా మాట్లాడుతుంది. గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ కి చంద్రకాంత కలర్, పళ్ళులో లైన్స్ ఇచ్చారండి. లైన్సే కానీ లైన్స్ మధ్యలో టిష్యూ ఇవ్వటం వల్ల ఇది ఇంత బాగుంది. సింగిల్ వేసుకుని ఇలా పట్టుకుని వాళ్ళకైతే ఇది ఏ పక్క నుంచైనా ఈ పళ్ళు అందంగా కనిపించేస్తుంది. నేను కట్టుకున్న చీర అండి. అయ్యో మర్చిపోయాం, సందర్భం ఏదైనా సిరిహాసిని శారీస్తో శ్రీకారం చుట్టేద్దాం మధ్య మధ్యలో. మర్చిపోతున్నా మీరు అదమ్మా. ఇదిగో ప్యూర్ జరీలండి ఇవన్నీ. ఫ్లవర్స్ లాగా ఇచ్చారండి బుట్టీస్ అన్నీని. బ్లౌజ్ కూడా సేమ్ కలర్, గ్యాప్ బోర్డర్స్. ఇది యాక్చువల్గా ఒకటి అమ్మకు కట్టిన తర్వాత కూడా ఎవరు తీసుకున్నారు. చీర అంతా పిస్తా గ్రీన్, చాలా అసలు బుట్టీస్ వచ్చినాయి. ఈ బుట్టీస్ కూడా అండి కొన్ని చోట్ల దగ్గరగా ఇచ్చారు, కొన్ని చోట్ల దూరంగా ఇచ్చారు. మరి ఇది డిజైన్ అంతా శారీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది, కానీ అక్కర్లేదు, మన కాంబినేషనే ఇంపార్టెంట్. వెరీ రేర్ కాంబినేషన్స్ అండి కంచిపట్టులో ఇవన్నీ. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇవన్నీ అమ్ములు కింద వేసేస్తున్నాను. ఇంకొకటి అండి, ఇది మంచి బ్లూ అండి. ఇది యాక్చువల్గా మాది యూనిఫామ్ కలరు, కానీ చాలా కాలం వేసుకుని నేను ఆ కలర్ అంటే భయం వేసేసి గ్రీన్ ఒకటి, ఈ బ్లూ ఒకటి కట్టేదని కాదు. ఒక 25-30 ఇయర్స్ కట్టడం మానేసిన తర్వాత ఆ కలర్ని, స్కూల్ అయిపోయిన తర్వాత 20 ఇయర్స్ కట్టడం మానేసాక ఎందుకు ఇలా డిజైన్ నచ్చి తెచ్చానండి. అబ్బా, నేను వచ్చాను, ఎంత అందం వచ్చేసాను అనుకున్నారు. అందుకని ఇప్పుడు బ్లూ కూడా నచ్చేస్తుంది. బ్లూ గ్రీన్ కూడా నా ఫేవరెట్ కలర్స్ వచ్చేసినాయి అన్నమాట. నువ్వు అంత అందంగా లేవని మాత్రం అనకండి. నేను అందంగా ఉన్నానండి అని మా ఇంట్లో అన్నాను అనుకో, డాడీ మీరు చెప్పండి ఆ డైలాగ్ మమ్మీకి అంటారు నా కూతురు. ఏం లేదు రాదా, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అని చెప్పండి డాడీ అంటే, కాదమ్మా మీ మమ్మీ స్పెషల్ గా ఉంటుంది అంటున్నా. నిజం చెప్పేసానా. చీర అంతా ఇదండి. పర్సనల్ ఇష్యూస్ చెప్తూ మాట్లాడుతూ చీరలు అమ్ముకుంటున్నా రాదమ్మా. బాగుంది కదా. ఇదంతా అండి బుట్టీస్ అనకూడదు, ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చేసారు, కుండీలు పెట్టేసినట్టు పెట్టేశారండి. అసలు ఇంత డిజైన్ చేయాలంటే వాళ్ళకి ఎంత టైం పడుతుందో. ప్యూర్ పట్టు, మనకి ఇది పట్టు వస్తుందండి. బోర్డర్ స్మాల్ బోర్డర్ పైన, కిందేమో కొంచెం కడ్డీ బోర్డర్ ప్లస్ డిజైన్ మిక్స్ చేశారండి. చాలా బాగుంది ఈ చీర అయితేనే. ఇది మీరు ఎవరైనా తీసుకున్నా పర్వాలేదు, అలా అనకూడదు. అమ్మగారికి కూడా కట్టచ్చు, నేను
బ్లౌజ్ అంతా సేమ్ ఇదే బ్లూ వచ్చేస్తుందండి. నేను ఇలాగే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ రిచ్ ఇచ్చారో ప్లెయిన్ ఇచ్చారో చూద్దాం. 1 గ్రామ్ 2 గ్రామ్స్ 1 గ్రామ్ అంటారు కదా, అది వాడతారండి. పట్టు అయితే మధ్యలో పట్టు క్లాత్ అంతా ప్యూర్ అండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది జరీ కూడా పట్టేనండి. ఇవి యాక్చువల్గా మనకి మడి చీరలకి చాలా బాగా పనికొస్తాయి. ఎందుకంటే చిన్న బోర్డర్స్ రన్నింగ్ లో ఒక్కొక్కసారి కనుక కట్ చేయకుండా ఉంటే మనకి పనికొచ్చేస్తాయి. చూస్తానండి. మంచి ఇదండి ఆరెంజ్ పింక్ మిక్సింగ్ కలనేత అండి. ఇది చూసారా, ఆరెంజ్ కలర్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంకా మనం ఇది ఇది మడి కింద పనికి రాదు. ఎందుకంటే బ్లౌజ్ వేరే కలర్ ఇచ్చారు మనకి. వైలెట్ కలర్ అండి బ్లౌజ్. అయినా చిన్న బోర్డర్స్ పొట్టి పొట్టిగా ఉన్న వాళ్ళకి బాగుంటాయి. నాకు ఇవి కట్టి పెద్ద కట్టేద్దాం, పొట్టిగా కనిపిస్తే కనిపించానులే అని అమ్మ కట్ని అన్ని కట్టేసుకోవడం అలవాటు చేసుకుని, ఫస్ట్ లో తెలుసా నాకు బాగుండేవేవో అమ్మకు కొనేదాన్ని. తర్వాత ఏంటి ఇలా తయారైపోయాను, నేను ఇలా చేశాను ఏంటని పొరపాటు అయిపోయిందని అమ్మకి ఏది బాగుందో ఊహించుకోవడం మొదలు పెట్టానండి. తర్వాత అవి అమ్మ కట్టిన తర్వాత ఏ చీరైనా నేను అందంగానే కనిపించినట్టు ఫీల్ అయిపోయాను. బాగుంది కదా, చాలా బాగుందండి. ప్యూర్ పట్టు, కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇదొక చీర ఎక్కువ మంది అడిగారండి. నేను లాస్ట్ టైము ఈ వీడియో పెట్టిన వెంటనే ఒకే చీర అడిగారు, మళ్ళీ దొరికింది నాకు. అది యాక్చువల్గా ఒకటి అమ్మకు కట్టాను, ఒకటి అమ్మేను, 3 తీసుకొచ్చుకున్నాను నేను చిన్న లైట్ షేడ్స్లో. సో ఇది మళ్ళీ వచ్చింది. పీచ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. ఇది ఇప్పుడు ఎలా అయినా ఎవర్ గ్రీన్ కదా. బ్లౌజ్ ఇలా వచ్చిందండి, స్టైలిష్గా ఉంది కాంబినేషన్. అయితే 1 గ్రామ్ జరీ అండి, ఇది ప్యూర్ కాదు, పట్టు ప్యూర్ అండి. కంచి పట్టు చాలా మందికి తెలియటం లేదండి. ధర్మవరం పట్లు కట్టుకోవడం అలవాటైపోయి ప్యూర్ పట్లు పట్టుకొస్తే ఆర్ట్ పట్టు అంటున్నారండి. ఇంకొకటి ఏంటంటే సింగిల్ నేత డబల్ నేత కూడా తెలియదు అనుకుంటాను. నేను చాలా క్లియర్గా నేను కట్టినంత చీర అసలు అమ్మ పేరు చెప్పి అమ్మ నా చేతి కట్టించినంత కంచి పట్టు చీరలు కానీ ధర్మవరం పట్టు చీరలు కానీ ఏదైనా సరే చాలా ఎక్కువగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది వీటిలో కట్టడంతో. సో నేను చీట్ చేసి ఒకదానికొకటి కుప్పడం పట్టు పంపిస్తే కాటన్ చీర అన్నారండి ఎవరో తల్లి. మరి ఏమన్నాలో తెలియలేదు నాకు, ఇంక వేస్ట్ మాట్లాడడం అని ఏం మాట్లాడకండి అన్నాను. సో అలాగా చాలా ఎక్స్పీరియన్స్. మీకు రేటు పడింది అంటే ఖచ్చితంగా అది ప్యూర్ క్వాలిటీ క్లాత్ అండి. ఇంకొకటి మీకు మెరిసిపోతే మంచిది లేకపోతే చెడ్డది అన్న ఒపీనియన్తో చాలా మంది ఉంటున్నారు. కాదండి, ప్యూర్ గోల్డ్ ఎప్పుడు మెరవ్వండి. తక్కువ రేటు మెరిసినంతగా ప్యూర్ మెరవు. ఇంకొకటి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మీరు 7,000 రేట్ పెట్టారు లేదంటే 10,000 రేట్ పెట్టారంటే దాని వర్త్ అలాగే ఉంటుంది. అది కట్టుకుంటే తెలుస్తుంది, కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దానితో వచ్చే అందం వేరుగా ఉంటుంది. ఇది చూడండి, కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు. ఇది నాది కాదు, విజయవాడ దుర్గమ్మ దగ్గర నుంచి కొనుక్కొచ్చానండి. ఎవరో పంచిపెట్టేయచ్చు కదా, చీరలను పెట్టకండి ప్లీజ్ అండి. పంచిపెట్టడం ఏంటండి, అమ్మకు కట్టిన చీరలు 1,00,000 రూపాయల చీర కడతాను, పంచిపెట్టేస్తానా? మీరు వెళ్ళండి విజయవాడలో పంచిపెట్టమని అడగండి. అక్కడ అన్ని రోజుకి 10,000 20,000 చీరలు ఒక 5-6 కడుతున్నారు విజయవాడ దుర్గమ్మకి. వెళ్ళి అడిగి చూడండి అమ్మ, ఏ గుళ్ళైనా వెళ్ళి చూడండి, పంచిపెడతారేమో. మీరు ఒక్క గుళ్ళోంచి పంచిపెట్టి తెచ్చుకోండి 1,00,000 రూపాయల చీర, అప్పుడు నేను చూస్తాను, ఆలోచిస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏదో మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా అని నా టైం వేస్ట్ చేయకండి. ఓకే, మీ రాధమ్మ కోపం వచ్చేస్తుందా? నాకు అలా గ్రీడీ పీపుల్ చూస్తే చాలా చిరాకండి. ఎప్పుడైనా మనం ఒకరికి పెట్టిలా ఉండాలన్నది ఎంత నిజమో, ఎవరి దగ్గర నుంచి అయినా ఊరికినే తీసేసుకోవాలన్నది చాలా పెద్ద దోషం. దానివల్ల రుణపడిపోతారండి. ఇన్ని అమ్మ పేర్లు, ఇన్ని అమ్మ గురించి నాకు ఇంత తత్వం అర్థం చేసుకుని మీకు తెలియచేయడానికి చూస్తున్నాను కదా. ఎందుకు ఇంత తప్పుగా ఆలోచిస్తున్నారు? మీలాంటి వాళ్ళని కరెక్షన్స్ చేయకపోయినా కూడా అది దోషం అవుతుంది. మనకి తెలిసిన నిజాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పకపోవడం కూడా తప్పే అవుతుందండి. ఓకే, రాదమ్మ మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది నెమ్మదిగా. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇవన్నీ కంచి కాటన్స్ అండి. ఈ చూపించడానికి ఇంకేం ఉండవు. ఇవి 2,000 దగ్గర నుంచి మనకి 5,000 వరకు 6,000 వరకు కూడా ఉన్నాయి కంచి కాటన్స్, ప్యూర్ కంచి కాటన్స్, హ్యాండ్లూమ్స్. కొన్ని మనకి తక్కువ పడినాయి అంటే పవర్ లూమ్స్ అండి. ఇది పవర్ లూమ్సే మోస్ట్లీ. లైన్స్, పళ్ళు, పైన కింద సేమ్ గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారు. వైలెట్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్.
చీర అంతా ఇలా వచ్చింది. మీకు తిరిగేసి చూపిస్తున్నా, మీరు రాదమ్మా, ఎందుకంటే ఎక్కువ చూపించదలుచుకోలేదు, ఎందుకంటే తీస్తే మళ్ళీ శారీ మొత్తం బుట్టీస్ వచ్చిందండి. మళ్ళీ మారిపోతుంటే మడతలు మారిపోతాయి. విత్ బ్లౌజ్ అని చెప్పి ఇచ్చారు, కానీ బ్లౌజ్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్లౌజులు నాకు కూడా నేను కుట్టించుకుంటుంటే కూడా బ్లౌజ్ తీస్తే సరిపోదమ్మా అని చెప్పి పెద్ద చీరలు ఇచ్చేస్తున్నారు. నేనేమో మరీ పెద్ద అయినా కట్టుకోవడం కష్టం అండి. అది చాయిస్, మీ హైట్ మీ పర్సనాలిటీని బట్టి బ్లౌజ్ తీయాలా వద్దా చూసుకున్న తర్వాత కట్ చేయించుకోండి. వీటికి లోపల కర్టన్స్ లో ఉన్న బోర్డర్స్ తీసుకుంటే సరిపోతాయి. మనకి ఎప్పుడైనా సరే అండి, పవర్ లూమ్స్ కి పైన కింద చక్కగా 2 బోర్డర్స్ వచ్చేస్తాయి. మనకి వీటిలోనే తేడా కొడుతుంది. హ్యాండ్లూమ్స్ లో కొంచెం వర్క్ తగ్గించుకుంటూ వెళ్తారు, జరీ ప్యూర్ జరీ అయినప్పుడు థ్రెడ్ వేసి అలాగా. సో అది చెక్ చేసుకుని కుట్టించుకోండి. బ్లౌజ్ దాని మీద ఇచ్చారు కదా అని మీరు కుట్టించేసుకో, కట్ చేసేసుకోవద్దు. ఇది గంధం కలర్ కి పింక్ బార్డర్ అండి. దీన్ని నేను యాక్చువల్గా ఈ కాంబినేషన్ నేను దీనిలో వెతుకుతున్నాను, కంచిపట్లో వెతుకుతున్నాను, కానీ కంచి కట్టల్లో దొరికింది. సరే బాగుంది కదా అని నేను ఇంకొకటి అండి, అమ్మవారి చీర తీసుకున్నారు వారు, కంచి కట్టని చీర పంపిస్తానని చెప్పి మర్చిపోయాను పెట్టడం. ఒకసారి వెనక్కి వచ్చి మీరు హలో అని హాయ్ అని రాధమ్మ అని ఏదైనా పలకరిస్తే నన్ను మీ అడ్రస్ తీసుకుని మళ్ళీ మీకు కంచి కాటన్ చీర పంపిస్తాను. మీరు కంచి పట్టు చీర తీసుకున్నారు కదమ్మా, ఇంకో కంచి కాటన్ చీర మీది మర్చిపోయాం పెట్టడం, పెడతానమ్మా. చాలా బాగుంది. బ్రిక్ రెడ్ అండి, బ్రిక్ రెడ్ కి వైలెట్ కలర్, పైన కింద సేమ్ బోర్డర్స్. తొందరగా వీడియో చేయాలని ఫాస్ట్ గా మాట్లాడుతున్నా. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుంటే మీకు ఎలా వస్తుందో, మీ రాధమ్మ అన్ని స్లోమో చూపిస్తుంది. ఇది రిచ్ పళ్ళు ఇచ్చారండి, కొంచెం స్లోగా మాట్లాడతాలి. బ్లౌజ్ ఉందన్నారు, కానీ మీరు చూసుకుని ఉంటే కట్ చేయించుకోండి, లేదంటే మీరు వేరే మార్చేసుకోండి. నేనైతే చాలా వరకు చీరలకు బ్లౌజ్ తీయటం మానేసాను. ఏదైనా బాగుందని అనిపించినా ఏదో ఒకటి మ్యాచ్ చేసుకుంటే, చూసారా ఇదేదో చీర, దీని బ్లౌజ్ అసలు ఇప్పుడు ఎక్కుతుందా? 20 ఏళ్ళ కింద చీర విజయవాడలో కొనుక్కున్నది. ఫ్యాషన్ టాక్. ఇప్పుడు ఏం వేసుకున్నానని ఏమి వేసుకోకుండా ఇదిగో పాత వేసుకుని మళ్ళీ ఫ్యాషన్ టాక్ అంటున్నా రాదమ్మా. వన్స్ అపాన్ ఏ టైం లాంగ్ ఎక్కువ స్టోరీలు ఉంటాయి కదా, అలాగా ఇప్పుడు వస్తున్నాయో లేదో ఇవి. ఇది ఎప్పుడుదో అండి, అప్పుడు పిచ్చిగా పూసలు వేసుకునే వాళ్ళం మా పెళ్ళైన కొత్తల్లో. అన్నింట్లో వేసేసుకునేదాన్ని ఇదే లాకెట్ని, ఒక 2-3 డైమండ్స్ ఒకటి, ఇదొకటి, గోల్డ్ ఒకటి, ఒక 4-5 లాకెట్స్ పెట్టుకుని ఇలా మ్యాచ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ నలుపూసల్లో బాగుంది కదా అని వేయించుకున్నాను. బాగుందా ఈ బ్యాంగిల్స్? అన్ని కలర్స్ డజన్, 2-3 డజన్ల కింద తెచ్చేది, బాక్స్ పెట్టిందని చెప్పాను కదా. రే దేవి, నువ్వు ఇచ్చిన గాజులు వేసుకున్నాను రా, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకుందాం అనుకున్నాను, కానీ ఓపికలకి వేసుకున్నాను. బాగున్నాయా లేదు చెప్పండి, చెప్పకపోతే ఊరుకోం. అయ్యో దేవుడా. ఇవి కొంచెం పట్టు, ఫ్యాన్సీ పట్టు, మధ్యలో క్లాత్ కూడా ఫ్యాన్సీ అండి. ఇమిటేషన్స్ అంటారు, కానీ కంచి నుంచే తెచ్చాం, కంచిలోనే తయారవుతాయి, సేమ్ కంచి వాళ్ళే తయారు చేస్తారంట, కానీ మనకి ప్యూర్ వాటర్ అండి వీటిలో అన్ని. ఏంటి విచిత్రంగా ఏంటంటే, ఇది కట్టినా అలాగే కనిపిస్తుంది, ప్యూర్ కట్టినా అలాగే కనిపిస్తుంది. అందుకే నేను అన్ని కలిపి కట్టుకుంటున్నానండి, ప్యూరే కట్టుకోవట్లేదు, మొత్తం తక్కువ మిక్సింగ్ అన్ని కలిపి కట్టేస్తున్నాయి. ఎందుకంటే అన్ని కాంబినేషన్స్ వాడాలి కదా, వాడకపోతే బాధపడితే కదా, ఒకదాని మీద పెట్టేస్తే ఎలాగా 4-5 వచ్చేస్తాయి. అందుకని ఇవి కూడా కడతాను నేను, ఎప్పుడైనా కట్టినప్పుడు చూపిస్తాను. ఇది గంధం కలర్ అండి, సల్ఫర్ బ్లూ అండి. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు అండి, ప్లెయిన్ బ్లౌజ్ అండి, పైన కింద సేమ్ బోర్డర్స్, ప్లెయిన్ బ్లౌజ్. చూసారు ఎంత బాగుంది ఈ కాంబినేషన్. అసలు నేను ఎక్కువ విప్పట్లేదు, ఎందుకంటే ఇవి ఒకవేళ ఎవరు తీసుకోకపోతే అమ్మవారికి కట్టనప్పుడు నలిగిపోతాయి కదా, అందుకని తీయటం లేదండి. చీర అంతా ఇలా వచ్చింది, బాగుంది కదా చీర అంతా అండి. నిలువుగా గీతలు వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ 6,000-7,000 తక్కువకు అమ్మరండి. మనం ఎంత వేస్తున్నాం? మేము తక్కువ వేసుకుంటానండి. మళ్ళీ దాని మీద బేరాలు అనుకుంటూ రాకండి నా దగ్గరికి, బేరాలు ఆడుతున్నారు, నో బేరాలు. మీరు ఎవరైనా ఒకసారి తేడా వచ్చి మాట్లాడారో మిమ్మల్ని బ్లాక్ చేయమని చెప్తున్నాను. అలాంటి వాళ్ళని మా వాళ్ళు పాపం తెలియక మొన్న ఎవరో ఒకరిద్దరికి ఇచ్చేసారండి, వీళ్ళకి తెలియలేదు కానీ నేను గుర్తుపట్టేసాను వాళ్ళని. ఫోన్లో అమ్మేశారు కదా ఊరుకోండి అన్నాను. ఈసారి మాత్రం మేము ఏది చీట్ చేయడం కానీ, ఎవరి దగ్గర దొబ్బేయాలని కానీ, అమ్మకి అన్యాయమైన సొమ్ము పెడితే అమ్మ ఊరుకుంటారా అండి? ఊరుకోరు. అదొక్క చిన్న బ్రెయిన్ లో పెట్టుకుంటే అమ్మకి నా కష్టార్జితమే పెడతానండి.
ఎవరివి ఒక్క రూపాయి కూడా మాకొద్దు. ఇంకా మేము కొంచెం కొంచెం లాస్ అవుతాం, ఇంక రేట్లు పెంచుతాను ఇక్కడ నుంచి, ఎందుకంటే లాస్ రాకుండా ఉండడం కోసం. ఇది మిర్చి రెడ్ అండి. మిర్చి రెడ్కి అసలు మంచి రాయల్ బ్లూ కదరా, రాయల్ బ్లూకి వైలెట్ మిక్సింగ్ లాగా వచ్చిందండి. మంచి అట్రాక్టివ్ కలర్, చాలా బాగుంటుంది. ఇది హాస్ని కట్టినా బాగుంటుంది, మనం హాస్ని కట్టేసి మనం కట్టుకున్నా బాగుంటుంది. కాబట్టి ఇది ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రం మన ఇంట్లోనే అమ్మవారికి కట్టాలని డిసైడ్ అయిపోయి తెచ్చిన చీర. రిచ్ పళ్ళు, కాపర్ జరీ అండి. పైన కింద బోర్డర్స్, కానీ పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు, కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు కలరే బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ ఎప్పుడు ప్లెయిన్ వస్తాయండి, కంచిలో ఎక్కువ మాక్సిమం వస్తాయి రిచ్ పళ్ళు ఇంతవరకు. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. చాలా బాగున్నాయండి ఇవి. పెళ్ళిళ్ళ సీజను, అందుకనే నేను ఇంకా పట్టు చీరలు ఏ విధంగా చేయాలని చేశాను. పెళ్ళిళ్ళు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, సంక్రాంతి వచ్చేస్తుంది, క్రిస్మస్ అని చెప్పి మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు. సో ఏదేమైనా ఇది మాత్రం నాకు బాగా మనసుతో వచ్చేస్తుందండి. ఇక్కడ పడిపోతా ఉంటుంది రాదమ్మ. బంగారం దగ్గర కంటే బట్టలు చీరల దగ్గరే ఎక్కువ పడిపోతానండి. నేను పడిపోవడం కాదు, నా కూతురికి కూడా ఇబ్బంది పెట్టేస్తాను. ఇది కట్టుకుంటావా కట్టుకోవని కూర్చుంటాను, అది తల పట్టుకుని కూర్చుని ఏం చేయలేక నా కోసం కట్టుకుంటూ ఉంటుంది. మీకు చూపిస్తాను, మా ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళి ఉందన్నాను కదా, ముందు డిజైన్ చేసేసుకున్నవన్నీ చూపించేస్తాను వీలైతే ఈవేళ. అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదంతా చూడండి, ప్యూర్ జరీ అండి, ప్యూర్ జరీ. గోల్డ్ వాడుతున్నారు, అందుకే రేట్లు పెరిగిపోయినాయండి. కంచిపట్టు ప్యూర్ జరీలు మనకి ఇప్పుడు ఒక పీక్స్కి వెళ్ళిపోయినాయి రేట్లు. నేను అందుకే కొనుక్కోవడం తగ్గించి మీకు అమ్ముకుంటూ రేట్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మొత్తం అంతా పింక్ కలరు గోల్డ్ జరీ తోటి చెక్స్ వచ్చేసిందండి, స్మాల్ చెక్స్ లాగా వచ్చింది. దానిపైన బుటీస్ వచ్చినాయి అండి, ఎక్కడికక్కడ బుటీస్ అన్ని ఫ్లవర్స్ లా వచ్చినాయి. పైన కింద సేమ్ బోర్డర్స్ అండి. సెల్ఫ్ ఒకటే కలర్ నేత, బ్లూ అండ్ గ్రీన్ మిక్సింగ్ మాట. ఇదంతా నిలువు బ్లూ, అడ్డం గ్రీన్ అండి, క్లియర్ గా తెలిసిపోతుంది కదా. ఇవి మనకి ఇప్పుడు 50,000 పెట్టామంటే ఖచ్చితంగా మళ్ళీ దీని మీద ఒక 10,000 మనకి బ్యాక్ వస్తుంది అన్నంత కాన్ఫిడెన్స్ గా వాళ్ళు నాకు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు నేను అమ్ముకోలేదండి. సో రిచ్ పళ్ళు అండి. బ్లౌజ్ ఎలా ప్లెయిన్ వచ్చింది, ఇదిగో ప్లెయిన్ అండి బ్లౌజ్, పైన కింద బోర్డర్స్. చాలా అంటే చాలా, చాలా అంటే చాలా. ఇది ఏ తల్లి ఒంటి మీదకి వెళ్ళాలందో లేదంటే చూద్దాం. బాగుంది. చివరిగా మెరిపించేసి మురిపించేసి మీ ముందు నుంచి సెలవు తీసుకోబోతున్నా మీరాదమ్మా. ఓకే, నేను తర్వాత పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.